ఈరోజు దేవుని వాగ్దానం, నేను నిన్ను ఎన్నటికీ విడవను, నిన్ను ఎడబాయను. హెబ్రీయులకు 13వ అధ్యాయము 5వ వచనము. మన జీవితంలో ఎన్నోసార్లు ఒంటరితనం మనల్ని వేధిస్తుంది. చుట్టూ మనుషులు ఉన్నా మనసులో ఏదో వెలితి. నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరా? కష్టాల్లో నాకు తోడుగా ఉండేవారు ఎవరు అని మనం ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు. నేను నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. ఈ మాట కేవలం అక్షరాలు కావు, ఇది సృష్టికర్త మనకిచ్చిన గ్యారెంటీ. మనుషులు పరిస్థితులు బట్టి మారిపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్ది బంధాలు దూరమవ్వచ్చు. కానీ దేవుడు అలా కాదు. మీరు కన్నీళ్లలో ఉన్నప్పుడు ఆయన మీ పక్కనే ఉంటారు. మీరు ఓడిపోయినప్పుడు మిమ్మల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉంటారు. లోకమంతా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా ఆయన మిమ్మల్ని తన అరచేతుల్లో పెట్టుకున్నారు. ఆయన ఎన్నటికీ విడవడు అని చెప్పారు. అంటే అర్థం ఏమిటో తెలుసా? మీ గతం ఎలా ఉన్నా, మీ భవిష్యత్తు ఎలా మారుతున్నా ఆయన ప్రేమ మాత్రం మారదు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా మానసిక ఒత్తిడి కావచ్చు. మీరు ఒంటరి వారు కాదు, ఆయన మీతోనే ఉన్నారు. అంధకార లోయలో నడుస్తున్నప్పుడు కూడా ఆయన ముందు వెలుగు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. భయం మీకు కలిగినప్పుడు ఈ వాగ్దానం గుర్తు చేసుకోండి. సర్వశక్తిమంతుడైన దేవుడు మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆయన విడవడు, ఎడబాయడు. అదే మన ధైర్యం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి దేవుని వాగ్దానం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.